హాయ్ అండి, నేను మీ విజయ. గుండె రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉన్న బీట్రూట్ బాంబ్స్ చెప్తాను. పిల్లలు సాధారణంగా బీట్రూట్ తినరండి, కానీ ఇలా చేశారనుకోండి అస్తమానం ఇదే చేయమంటారు. చేయడం కూడా పెద్ద కఠినం కాదండి, ఈజీయేను. మరి రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. దీనికోసం బీట్రూట్ తీసుకోవాలి, దాని తొక్క తీసేయాలి. మొత్తం తీసేయాలండి, తొక్క తీసి నేను ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసేయాలి. తీసి ఇది చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. పెద్దవైనా చేసుకోవచ్చు, చిన్నవైనా చేసుకోవచ్చు. ఇంత ముక్కలు చేసుకోవాలి. చాలా హెల్దీ అండి, పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరైనా తినొచ్చు ఇది. ఇలా అన్ని ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు నేను ముక్కలు చేసుకున్నాను, ఇది ఇప్పుడు నేను పక్కన పెట్టుకుంటున్నాను. నేను గ్యాస్ ఆన్ చేసుకున్నాను, ఒక గిన్నె పెట్టి నీళ్ళు వేసుకున్నాను. అందులో ఈ తరిగిన ముక్కలు వేసేయాలి. వేసి ఉడకపెట్టాలి. కొంచెం మెత్తగా అవ్వాలండి ముక్కలు. కొంచెం మూత పెడుతున్నాను, ఒక 5 నిమిషాలు ఇది ఉడకపెట్టుకోవాలి. 5 నిమిషాలు అయిపోయిందండి, ఇది ఉడికిపోయి ఉంటుంది. ఇగో చూడండి, మూత తీసి చూస్తాను. సరే, కట్ అయిపోయింది, అంటే మెత్తగా ఉడికిపోయింది ఇది. ఇప్పుడు నేను నీళ్ళలోంచి తీసుకొని దీన్ని చల్లారి పెట్టుకుంటాను. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసుకొని చల్లగా చేసుకోవాలి. ఇగో చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుంటున్నాను. వేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ చేసేయాలి మెత్తగాను. బీట్రూట్ గ్రైండ్ చేసాను, ఇలా పేస్ట్ చేసుకోవాలి. గ్యాస్ మీద మూకుడు పెట్టుకున్నాను, గ్యాస్ ఆన్ చేసుకున్నాను. కొంచెం నెయ్యి, ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ఈ బీట్రూట్ పేస్ట్ వేసేయాలి. వేసి కలపాలి. మీకు కావాల్సి కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇందులోని 1/2 కప్ వాటర్ కూడా వేసాను. వేసి దీన్ని ఉడకనీయాలి. కొంచెం ఉడుకు రావాలి. ఇందులో ఉడుకు వచ్చేసింది, ఉడికిపోతున్నది. ఇందులో 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్, ఇది కూడా 1/2 స్పూన్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వద్దు, తర్వాత కూడా పచ్చిమిరపకాయలు వేస్తాను. ఇది వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే బియ్యపిండి, ఇది ఇంట్లోనే చేసుకున్నానండి నేను. బియ్యాన్ని మిక్సీలో చేసుకున్నాను. ఇది చూడండి, ఇలా ఎంత పడుతుందో అంత బియ్యపిండి వేసుకోవాలి. అంటే 1 కప్పు అనుకోండి. ఇది గట్టిగా అయ్యే వరకు కొంచెం వేసుకొని దీన్ని కలపాలి. చూడండి, ఇలా గట్టిగా అయిపోతుంది. ఇలా చేసుకోవాలి, ఉండలు లేకుండా ఇది ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఇంత గట్టిగా సరిపోతుంది, చూసారా? ఇలా అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనీయాలి. ఇలా పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లగా అయిపోవాలి, మరీ వేడిగా ఉండకూడదు. ఇగో ఇలా ఒక మాట ఇలా వేసారనుకోండి, ప్లేట్లోని ఫ్యాన్ కింద పెట్టేమంటే ఒక 10 నిమిషాల్లో చల్లారిపోతుంది. చూడండి, ఇలా వస్తాయి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో? చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇది ఇగో చూడండి. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను, దాని మీద ఒక జల్లెడ పెట్టుకున్నాను. మీ దగ్గర స్టీమర్ ఉంటే పెట్టుకోండి, నా దగ్గర స్టీమర్ ఉంది, కానీ మీకు చూపించడానికి ఇలా చేశాను. చూడండి, దీని మీద ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయినా పెట్టుకోవచ్చు, ఎలాగైనా పర్వాలేదు. ఇలా పెట్టుకొని ఇవి స్టీమ్ చేసుకోవాలి. ఒక 5 నుంచి 6 నిమిషాలు, మరీ ఎక్కువ అక్కర్లేదు. ఇలా పెట్టుకొని దీన్ని మీద మూత పెట్టేసుకోవాలి. ఇది ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు స్టీమ్ చేయాలి. ఇదిగో చూడండి, అయిపోయి ఇప్పుడు దీన్ని నేను చల్లారి పెడతాను. చల్లారుతున్నది. ఈలోగా నేను దీనిలో తినడానికి మీకు మంచి పచ్చడి చెప్తాను. పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొత్తిమీర కాడలతోనే వేసేయాలండి, చాలా బాగుంటుంది. కాడలు వేస్ట్ చేయకూడదు.
ఇంకో చాలామంది కాడలు పారేస్తారు, కానీ చట్నీ చేసుకుంటే దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అందులో ఉప్పు, తగినంత ఉప్పు, తర్వాత ఇదేమో బుర్జీ, ఆలు బుర్జీ, ఇది వేస్తాను. ఇది వేస్తే దీని టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీలోకి. మీరు ఎప్పుడు వేసి ఉండరు, ఇది వేసి చూడండి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఆలు బుర్జీ లేదనుకోండి, మీరు పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు అండి. చట్నీ రెడీ అయిపోయింది. అందులో కొంచెం నిమ్మరసం పిండుకుంటున్నాను పులుపు కోసం. సరే, ఎంత బాగుందో ఈ చట్నీ. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను, నూనె పెట్టుకున్నాను, మూకుడులో నూనె వేసుకున్నాను. అందులో ఆవాలు, జీలకర్ర కొంచెం కొంచెం వేసుకోవాలి. 1/2 స్పూన్ అనుకోండి. ఆవాలు కొంచెం చిట్పట్లాడాలి. చూడండి, ఆవాలు చిట్పట్లాడిపోయి అందులోని వెల్లుల్లిపాయలు, సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక పచ్చిమిరపకాయ వేసాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కొంచెం వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఇందులో కొంచెం సోయా సాసు, కొంచెం టమాటా కెచప్, ఇవి వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం నూనెపప్పు, తెల్ల నూనెపప్పులు వేస్తున్నాను. చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, హెల్త్ కూడా చాలా బాగుంటుందండి దీన్ని. ఇప్పుడు ఈ ఉండలు ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. దాని మించి కొంచెం కొత్తిమీర, కొంచెం ఉల్లికాడలు, ఇవి కూడా వేస్తే చాలా బాగుంటుంది. చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. సరే, గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇదిగోటండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని బౌల్లోకి తీసుకుంటాను. ఇంకా చూడండి, ఇదిగోటండి, ఎంతో టేస్టీగా ఉన్న బీట్రూట్ బాంబ్స్ రెడీ. చూసారా, ఇది చేసిన చట్నీతో కానీ తిన్నారనుకోండి చాలా బాగుంటుందండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియోకి తప్పకుండా లైక్, షేర్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి అది ఎలాగా ఉన్నారు. తర్వాత